గుత్తర్కు ఇది 2024 ఏప్రిల్ 17న అమెజాన్ మినీ టీవీలో రిలీజ్ అయిన హిందీ సిరీస్. ఇప్పుడు మనకి మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ 20 నుంచి 25 మినిట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు, బట్ లైట్ రొమాన్స్ టచ్ అయితే ఉంది. సో అది కూడా చాలా స్వీట్గా అండ్ క్యూట్గా ఉంటుంది. సో అందరూ చూడొచ్చు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు అనమాట. సో ఇది ఇంకా సీజన్ 2 కూడా వస్తుంది. ఇంకా ఈ సిరీస్ చూసాక నాకైతే ఇది స్కూల్ ఏజ్లో లేత లవ్ స్టోరీలాగా అనిపించింది. మీకు స్కూల్ ఏజ్లో ఒక లవ్ స్టోరీ ఉండుంటే ఈ సిరీస్ మీకు చాలా నచ్చుతుంది, ఈజీగా కనెక్ట్ అవుతారు కూడా. చాలా క్లీన్గా స్వీట్ లవ్ స్టోరీ అయితే అనిపించింది. ఇంకా ఆ స్టోరీలోకి వెళ్ళిపోతే, ట్యూషన్ సెంటర్లో ప్రేమలో పడిన ఇద్దరు టీనేజర్స్ రీతు అండ్ అనూజ్ వాళ్ళ స్టోరీను ఫాలో అవుతుంది ఈ సిరీస్. వారికి కొత్త ఫీలింగ్స్ను నావిగేట్ చేస్తున్నప్పుడు అనూజ్ యొక్క ఆర్థోడాక్స్ పేరెంట్స్ అండ్ సొసైటీ ప్రెజర్స్ నుండి ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు. సో ఆటంకులు వచ్చినప్పటికీ వారి టీనేజ్ జీవితంలోని అప్స్ అండ్ డౌట్స్తో కొంచెం డీల్ చేస్తున్న మా రిలేషన్షిప్ని అయితే చెక్కు చెదరకుండా ఉంచడానికి ట్రై చేస్తారు. సో లాస్ట్కి ఎలా సాగింది వీళ్ళ జర్నీ తెలియాలంటే మీరు ఈ సిరీస్ని ఒక్కసారైనా చూసేయాలి. సో ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే లీడ్ యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తం సిరీస్ అంతా వీళ్ళే కనబడతారు అన్నమాట. చాలా మెచ్యూర్గా అయితే యాక్ట్ చేశారు. ఇంకా సిరీస్ యొక్క స్క్రిప్ట్ వర్క్ అయితే చాలా న్యాచురల్గా అండ్ అథెంటిక్గా అయితే ఉంది. కొంచెం కొంటితనంతో హార్ట్ వార్మింగ్ మూమెంట్స్తో ఈ సిరీస్ అయితే పోర్ట్రేట్ చేశారు. సో ఈ సిరీస్లో టీనేజ్ లవ్ స్టోరీని అయితే చాలా ఇన్నోసెన్స్తో డిజైన్ చేశారు. చూస్తున్న వాళ్ళకైతే చాలా సాటిస్ఫైయింగ్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ చూసినంత ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే సిరీస్ మొత్తం రీతు అండ్ అనూజ్కు ఎక్కువగా కనిపిస్తారు. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకోలేదు, లిమిటెడ్ స్క్రీన్ టైమే ఇచ్చారు అని అనిపిస్తుంది. సో సిరీస్ యొక్క స్టోరీ, డైరెక్షన్ ఇవన్నీ బాగున్నా సినిమాటోగ్రఫీ చాలా లోగా ఉంది. సో అది ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగున్నాయి అని అనిపించింది. అదొక్కటే మైనస్గా, మనకి బిగ్ మైనస్గా అని అనిపిస్తుంది. సో కొన్ని సీన్స్ కొంచెం ఫాస్ట్గా, కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట కొన్ని చోట్ల. అది కొంతమందికి అనమాట, అందరికీ కాదు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే గుట్టార్గు అనేది స్వీట్ అండ్ షార్ట్ టీనేజర్ లవ్ స్టోరీ. చాలా చార్మింగ్గా ఉంది. సో అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. రొమాన్స్ సిరీస్ అండ్ మూవీస్కి ఇష్టపడే వాళ్ళు ఈ కొరియన్ డ్రామా అవన్నీ చూస్తుంటారు కదా, ఆ లవ్ స్టోరీ. సో ఇవన్నీ నచ్చిన వాళ్ళకి కూడా బాగా నచ్చుతాం ఈ సిరీస్. ఒకసారి ట్రై చేయండి. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చి 2.9 out of 5 అది ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ గుత్తర్గు సిరీస్ పై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఈ సిరీస్ని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.